హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం ముడి చమురు వంటి మరొక పదార్థంపై చాలా ఆధారపడి ఉంది. మరియు భారత్ తన భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి అనేక దేశాలపై ఆధారపడవలసి ఉంటుంది. అదే సమయంలో భారత్ అన్ని దేశాల నుంచి ఈ పదార్థాన్ని దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఏదైనా ఒక దేశం అనిపిస్తే భారతదేశం యొక్క సరఫరా అప్పుడు భారతదేశంలోని అనేక పరిశ్రమలు లక్షల కోట్ల నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. భారత్ దీనికోసం సన్నాహాలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి తయారీ కర్మాగారం భారతదేశంలో ఉంది. ఇప్పటికే 50% పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ప్లాంట్ మరియు రాగి ఉత్పత్తి ఈ సంవత్సరం నుంచి అంటే 2024 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి తయారీ కర్మాగారాన్ని నిర్వహిస్తున్న దేశం భారతదేశం. ఏం తయారు చేయబోతున్నారు, పూర్తి నివేదిక ఏంటి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోండి. భారతదేశంలో రాగి దిగుమతిలో ఎక్కువ భాగం చిలీ నుంచి దిగుమతి అవుతోంది. ఇక్కడ మనం దాదాపు $850 మిలియన్, ఆస్ట్రేలియా నుంచి $650 మిలియన్లు, ఇండోనేషియా నుండి 400, పెరు నుండి 350 మరియు పనామా నుండి సుమారు $150 మిలియన్ విలువైన రాగిని దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఈ మార్కెట్ చాలా సంతృప్తమైందని, దీని వలన భారత్ ఆధారపడటం మరింత పెరుగుతుంది. రాగిని ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి మరియు భారతదేశం వాటిపై చాలా ఆధారపడి ఉంది. కానీ 2023లో భారతదేశం ఒక పెద్ద ప్రసిద్ధ కంపెనీని కలిగి ఉంటుంది. ఇప్పుడు అతిపెద్ద రాగి శుద్ధి కర్మాగారం భారతదేశంలో మరియు అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమ్ కాపర్ లిమిటెడ్ అనే అదాని గ్రూప్ కంపెనీ ఈ మొత్తం ప్లాంట్ను 2 ముఖాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇది మొదటి దశ 2024లో ప్రారంభమయ్యే చోట నిర్వహించబడుతుంది మరియు ఈ మొదటి దశలో దాదాపు 0.5 అంటే దాదాపు 5 లక్షల టన్నుల రాగి ఉత్పత్తి అవుతుంది ఒక సంవత్సరంలో. కానీ రెండవ దశలో దాదాపు 1 మిలియన్ టన్నులు అంటే దాదాపు 10 లక్షల టన్నుల రాగి ఉత్పత్తి చేయబడుతుంది. మరియు ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఒకే ప్లాంట్ స్థానంలో ఇంత పెద్ద సామర్థ్యం లేదు. ఇది కాకుండా భారతదేశంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సామర్థ్యం దాదాపు 5 లక్షల టన్నులు ఉన్న ఇలాంటి ప్లాంట్ను కూడా నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ ప్రత్యేకత గురించి మాట్లాడితే రాగి యొక్క ముడి పదార్థం ఇక్కడకు తీసుకురాబడుతోంది. ఆ తర్వాత అది శుద్ధి చేయబడుతుంది. రాగి మాత్రమే కాకుండా ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ ప్లాంట్ నుండి బంగారం, వెండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు భాస్వరం సులభంగా తీయొచ్చు. నివేదికల ప్రకారం కేవలం 5 లక్షల టన్నుల ఉత్పత్తిలో సుమారు 25 టన్నుల బంగారం, 250 టన్నుల వెండి, 15 లక్షల టన్నుల సల్ఫర్, దాదాపు 25 లక్షల టన్నుల కొద్దీ ఫాస్ఫోరిక్ యాసిడ్ సంగ్రహించబడుతోంది. మరియు శిలాజ ఇంధనం లేదా ముడి చమురుతో పోల్చినట్లయితే దాని ఆధారపడటం క్రమంగా తగ్గిపోతోంది. అయితే ప్రపంచం మొత్తం పునరుత్పాదక శక్తి వైపు మారుతోంది. దీనిలో రాగిని పరిగణిస్తారు. అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలను నడపడానికి మోటార్లు మరియు మోటార్ల వైండింగ్ల కోసం మనకు ఇది ఎంతగానో అవసరం. ఇదే కాకుండా ఛార్జింగ్ స్టేషన్ను తయారు చేయడానికి రాగి అవసరం. రాగి దాని కేబుల్ మరియు బహుళ సర్క్యూటరీ సిస్టంలలో కూడా ఉపయోగపడుతోంది. తద్వారా దాని సామర్థ్యం ఈవీలలో మాత్రమే కాకుండా సోలార్ ప్యానల్స్లో కూడా పెంచవచ్చు. రాగిని బహుళ రకాల జనరేటర్లలో ఉపయోగిస్తారు మరియు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మరియు భారత్ ఈ పరిశ్రమలో స్కేల్ చేయడం ద్వారా పనిచేస్తోందని, అందుకే 2023 సంవత్సరం భారతదేశ వినియోగం దాదాపు 75 లక్షల టన్నులు. ఇది దాదాపు 15 లక్షల టన్నులు మరియు దాదాపు 15 లక్షల టన్నులకు పెరగబోతోంది. మంచి విషయం ఏంటంటే ముద్రా పోర్ట్ సమీపంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతోంది. భారతదేశం తన అవసరాలను తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా నేరుగా రాగిని ఎగుమతి చేస్తోంది. మనం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబోతున్నట్లయితే ఉత్పత్తి చేయబడిన మిగులు రాగిని నేరుగా ఎగుమతి చేయొచ్చు. మార్కెట్లో మనకు మంచి రేట్లు లభిస్తాయి. దీంతో భారతదేశం మంచి ప్రయోజనాన్ని పొందుతుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.